హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. సో ఒక మొక్క ఎంత ఉంటుంది సార్? 1 కోటి 2 కోట్లు ఉంటుంది ఒక మొక్క, అంటే కొన్ని అంటే రకాల మాకు హైయెస్ట్ అయితే 3.5 crores ఉంది. అబ్బా, ఎక్కడ ఉందా 3.5 కోట్ల మొక్క? ఎక్కడ అది ఉంది? వెనకాల మీకు ఒకసారి చూపిస్తాను. వెళ్దాం పద 3.5 కోట్ల మొక్క దగ్గరికి. ఇది చూడండి ఫస్ట్. ఓకే, ఇది వచ్చేసి దాదాపు మాకు వచ్చేసరికి 75 లక్షలు అయింది ఇది. ఈ మొక్క 75 లక్షలు అంటండి. చూడండి సార్, ఏంటి సార్ ఇంత స్పెషల్ ఇది? ఒక రాయి మీద పెరిగింది, ఆ షేప్ లో ఉన్న రాయి మీద పెరిగిన చెట్టు అన్నమాట. ఓకే, అయితే ఒక నర్సరీ అతను దాన్ని జాగ్రత్తగా తీసి ఆ రాయి మీద నుంచి దాన్ని పక్కన పెట్టేసేసి దానికి ఈ టైప్ లో ఫ్రంట్ లో కట్ చేసి అటుపక్క 2 తొర్రలు చేసి పెట్టాడు. పెట్టేసేసి అతని హిజ్ ఎక్స్పెక్టేషన్ ఇస్ వెరీ వెరీ హై. ఓకే, అయిన తర్వాత అట్లయితే నమ్ముతా అని చెప్పి కూర్చున్నాడు. దాదాపు ఒక 5 సంవత్సరాలు అలా ఎవరు ఆ రేటును చూసి ఇదైపోయి వెనక్కి వెళ్ళిపోయారు. ఓకే, చివరికి నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన రేటుకి కొంచెం బేరమాడి చేసేసి చివరికి. ఏ కంట్రీలో తీసుకొని వచ్చారు దీన్ని? ఇది జావా అండి. జావా అంటే ఇండోనేషియాలో ఒక ఐలాండ్. ఓకే ఓకే, సూపర్. సో ఇది 75 లక్షల రూపాయలండి, విత్ ట్రాన్స్పోర్టేషన్ తో వచ్చిందనమాట. సో తప్పలేదు, మినిమం 1000 రూపాయలే పెట్టారు నిజంగా ఇంత పెద్ద పార్క్ కి. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు అది ఒక ట్రంకే వస్తుంది. ఇవన్నీ మా టచ్అప్ అన్నమాట. ఓకే, ఇది ఒక లోటస్ టైప్ లో చేసాము. దాన్ని ఒక స్ట్రక్చర్ చేసేసి దాన్ని ఇట్లా పెంచుతాం అనమాట. ఓకే, అది దాంతో దీని బ్యూటీ అనేది ఇంకా కొంచెం. సార్ మీరు ఒక్కొక్క మొక్క 75 లక్షలు, 1 కోటి రూపాయలు, 3 కోట్లు అని చెప్తున్నారు కాబట్టి 150 acres ఇది. సో దాదాపు 25,000 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎన్ని కోట్లు ఏంటి సార్ మొత్తం? ప్రాజెక్ట్ కి అరౌండ్ 450 crores అయిందండి మొత్తం అన్ని. 450 కోట్లు ఎక్స్పీరియం పార్క్ లోపల. సో 450 కోట్లు యాక్చువల్గా చెప్పాలంటే 150 ఎకరాలంటే ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ కి ఎవరైనా కానీ ఫ్లాట్ చేసుకొని డెవలప్మెంట్ చేసుకొని ఏదో అలా డబ్బులు సంపాదించుకోవాలని చూస్తారు. కానీ అలాంటిది మీకున్న 150 acres లో ఇంకొక 450 కోట్లు మీరు ఖర్చు పెట్టుకొని ఇలాంటి ఒక పార్క్ని నిజంగా అది మీకు ఎంతో ఫ్యాషన్ ఉంటేనే చేయగలరు, అందరం చేయలేము. ఫ్యాషన్ తోటి చేసింది, ఫ్యాషన్ తోటి చేసింది అది. అండ్ గొప్ప పారిశ్రామికవేత్త మీరు మళ్ళీ. సో ఇవన్నీ పక్కన పెడితే వదిలేసాను నేను, అన్ని వదిలేసాను, అన్ని బిజినెస్ లన్నీ వదిలేసాను నేను ఓన్లీ దీనికోసం. ఓ సూపర్. తర్వాత అమ్మితే మళ్ళీ 75 లక్షలు వస్తుందా సార్? నాలాంటి పిచ్చోడు ఇంకోటి ఉండాలి మరి. మామూలు కొనరు.